హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన దగ్గర ఉంది ఆల్ న్యూ యమహా MT-15. సో ఈ ఇయర్లో ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో చేశాను, లైక్ ఫీచర్స్ ఎలా ఉంది, రైడ్ ఎలా ఉందని. బట్ ఈ బైక్ నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఈ బైక్ని నేను లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. అంటే మన ఛానల్లో యమహా FZ25 వీడియో వచ్చింది కదా, సో ఆ వీడియోకి ఒక 1 డే ముందు నుంచి ఈ రోజు వరకు నేను బైక్ని యూజ్ చేస్తున్నా. సో యూజ్ చేసిన తర్వాత నేను ఇచ్చే యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఎందుకు ఈ బైక్ని ఎక్కువ మంది కొంటున్నారు, అండ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉంది. సో ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఎందుకు కొంటున్నారు, సో ఇవన్నీ రీజన్స్ నేను యాక్చువల్లీ అనలైజ్ చేసిన తర్వాత ఇవన్నీ చెప్తున్నా. సో మీరెవరైనా కానీ MT-15 ఇలాంటి బైక్ మీరు కొనాలనుకుంటే ఈ వీడియో చూడండి. మేబీ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతే అవ్వచ్చు. సో కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఎవరు చెప్పనివి, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళవి. సో ఇలాంటి పాయింట్స్ కొన్ని చెప్తుంటాను, నాకు తెలిసినవి, నేను చూసినవి. సో మీకు ఏ విధంగా హెల్ప్ అయితే అవ్వచ్చు. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేయని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బేసికలీ దిస్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ వీడియో. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ గురించి చెప్పాను. సో ఫీచర్ గురించి మీరు చూడాలనుకుంటే ఇంతకుముందు చేసిన వీడియో లింక్ కింద ఇస్తాను. సో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో బేసిక్గా దిస్ ఈజ్ ద న్యూ కలర్. నేను చేసినప్పటికీ ఈ కలర్ రాలేదు, దాని తర్వాత వచ్చింది. అండ్ ఇప్పుడు CYW అని చెప్పేసి ఇంకొకటి స్కీమ్ ఉంది, దాంట్లో మీకు 11 కలర్స్ ఉన్నాయి. అంటే మీకు నచ్చిన కలర్ తోటి మీరు లైక్ బుక్ చేసుకోవచ్చు. సో నార్మల్ బైక్కి CYWకి కొంచెం ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది. ఒక్కసారి మీకు ఈ బైక్ని చూపించినాక నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. దిస్ ఈజ్ ద ఆల్ న్యూ యమహా MT-15. సో నేను ఇంతకుముందు రివ్యూ చేసినప్పుడు ఈ కలర్ అప్పటికి లాంచ్ కాలేదు, బట్ పర్టికులర్గా ఈ యమహా MT-15లో ఈ కలర్ అనేది చాలా బాగుంది. సో కలర్ కాంబినేషన్స్ అనేది మీ పర్సనల్ చాయిస్. సో 11 కలర్స్ ఉన్నాయి టోటల్గా. మీకు నచ్చిన కలర్ కూడా మీరు చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ యమహా MT-15 అనేది బేసిక్గా 150cc చాలా పవర్ఫుల్. సో ఇది మనకి ఏ బైక్ తోటి కంపేర్ చేసుకున్నా కానీ ఈ సెగ్మెంట్లో దీని కాస్ట్ అన్నిటికంటే ఎక్కువ. సో దీని కాస్ట్ ప్రజెంట్ హైదరాబాద్ ఆన్ రోడ్లో 1,70,000 ఉంది బేస్ కలర్కి. ఒకవేళ మీరు ఇలా CYW ఇలాంటివి తీసుకుంటే 1,74,000 దాకా వెళ్తుంది. సో ఈ ప్రైస్లు కూడా ఏంటంటే కొంచెం మీకు ఒక్కొక్క షోరూమ్ నుంచి ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు అక్కడి నుంచి బుక్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ బైక్ని నేను లాస్ట్ 4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నా. సో యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, బేసిక్గా ఈ బైక్లో ఇప్పుడు మీరు ఈ డిజైన్ అయితే చూస్తున్నారో, సో ఈ డిజైన్లో మనకి బాడీ అనేది యాక్చువల్గా చిన్నగా ఉంటుంది, టైర్స్ అనేది కొంచెం బయటికి ఎక్స్టెండ్ అయి ఉంటాయి. సో ఏ బైక్ తీసుకున్నా కూడా ఇలాంటి దాంట్లో మీకు వెనకాల టేల్ కానీ ఫ్రంట్ కానీ ఆల్మోస్ట్ ఇట్లా ఫ్రంట్ మీకు మొత్తం కనిపిస్తుంది. బట్ ఈ బైక్లో ఏంటంటే మీకు టోటల్ సెంటర్లో వస్తుంది, బైక్ ఏంటంటే చిన్నగా ఉంటుంది. సేమ్ లైక్ మనకి డ్యూక్ ఎలా ఉంటుంది, డ్యూక్ మీద కూర్చున్నప్పుడు ఏదైతే మనకి లైక్ రైడింగ్ పొజిషన్ చాలా దగ్గరగా ఉంటుంది కదా, సేమ్ థింగ్ ఈ బైక్ కూడా అదే. సో డ్యూక్ ఏంటంటే కొంచెం ఎక్కువ సీసీ ఉంది, ఈ బైక్ ఏంటంటే తక్కువ సీసీ. సో దిస్ ఈజ్ నథింగ్ జస్ట్ లైక్ ఎ డ్యూక్. సో ఈ బైక్ని సిటీలో అసలు ఈజీగా రైడ్ చేసుకోవచ్చు, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాఫిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఈజీగా మీరు జిప్ త్రూ వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. సేమ్ లైక్ KTM, ఎగ్జాక్ట్లీ KTM లాగానే ఉంది, బట్ లోయర్ సీసీ అనమాట. అయితే ఈ బైక్లో ఇప్పుడు మనకి సీటింగ్ పొజిషన్ చూసుకుంటే, సీటింగ్ పొజిషన్ ఏంటంటే ఫుట్ పెక్స్ కొంచెం రియర్ సెట్ ఉంది. సో ఇది కనిపిస్తుంది కదా, ఈ ఫుట్ సెట్ అనేది కొంచెం రియర్ ఉంది. సో కూర్చున్నప్పుడు ఏంటంటే మనకి బాడీ టోటల్ అప్ రైట్ ఉంటుంది, బట్ లెగ్స్ అనేది టోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ హ్యాండిల్ కూడా దగ్గరకు ఉంటుంది మనకి. సో ఈ విధంగా రైడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ హెల్మెట్ పెట్టుకొని ఇట్లా ముందు చూస్తాం కదా, సో మనకి ఈ హ్యాండిల్ది ఇది ఏం కనిపించదు అనమాట. సో జనరల్గా హెల్మెట్ పెట్టుకొని ఇట్లా స్ట్రైట్ ముందు చూసి రైడ్ చేస్తాం కదా, అలాంటి టైంలో మీకు ఆ డాష్ బోర్డ్ కానీ ఆ స్క్రీన్ స్పీడోమీటర్ ఉంటుంది కదా, అవన్నీ ఏం కనిపించవు మీకు. సో వేరే బైక్స్లో మీరు చూస్తే అలాంటివి ఉంటుంది కదా, ఈ బైక్తో అలా అయితే ఉండదు. సో దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండ్ వెరీ పవర్ఫుల్. సో 150cc ఇది పవర్ఫుల్, ఎందుకంటే దీంట్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది, VVA ఉంది, అండ్ ABS అయితే సింగిల్ ఛానల్ ఉంది. ఆఫ్ కోర్స్ ఇంకొక డ్యూయల్ ఛానల్ ఇచ్చినా బాగుంటుంది, ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో 1,70,000 అంటే డ్యూయల్ ఛానల్ ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే R15 వస్తుంది, R15 దీనికంటే లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ అదేంటంటే యాక్చువల్లీ వర్త్ అనమాట. పవర్ ఏమో మీకు 18.5 PS పవర్ ఉంది, టార్క్ ఏమో 13.9 Nm టార్క్ ఉంది. సో ఈ ఫిగర్స్ 150cc చూసుకుంటే వేరే ఏ బైక్ లేదు. లైక్ పల్సర్ కానీ, అపాచీ 164V కానీ, ఆర్ఎల్స్ పల్సర్ NS కానీ, సుజుకి కానీ ఏ బైక్లో కూడా దీనంత పవర్ లేదు. అండ్ MT-15 యాజ్ వెల్ యాజ్ R15 V3 ఈ రెండు కూడా మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తున్నాయి. వేరే ఏవి చూసుకున్నా కూడా మీకు ఈ సీసీలో ఆయిల్ కూల్డ్ వస్తుంది, లేకుంటే ఎయిర్ కూల్డ్ మాత్రమే వస్తుంది. సో ఈ లిక్విడ్ కూలింగ్ కూడా ఎందుకు ఇచ్చారంటే, ఈ బైక్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ రెవింగ్ మెషిన్. సో నేను యూజ్ చేస్తున్నా కదా, అంటే ఈ బైక్ ఎలా ఉందంటే పవర్, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం థ్రాటిల్ ఓపెన్ చేస్తారు కదా, లో నుంచి హై ఎండ్ వరకు ఒకటేలాగా పవర్ అనేది లీనియర్గా ఉంది. సేమ్ కేసులో వేరే బైక్లో ఏమవుతుందంటే, మీరు థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్లో మీకు పవర్ ఎక్కువ వచ్చి హై ఎండ్లో కొంచెం తగ్గిపోతుంది, లేకుంటే స్టార్టింగ్ లో ఉండి మిడిల్లో బాగుంటుంది, లాస్ట్లో తగ్గుతుంది. బట్ ఈ బైక్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటేలాగా పవర్ ఉంది.
సో అడిషనల్గా ఇంకో ఫీచర్ ఏంటంటే దీనికి VVA అన్న కదా, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్, అది 7000 RPM తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. సో అది ఉండడం వల్లనే మీకు హై ఎండ్ కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది. పర్ఫార్మెన్స్ ఎక్కువ రావడానికి రీజన్ కూడా ఈ టార్క్ ఏది ఉందో, టార్క్ ఎక్కువ ఉంది, ప్లస్ బండి లైట్ వెయిట్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంపాక్ట్ ఉంది. సో ఇది జనరల్గా సింగిల్ పర్సన్ కూర్చోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది, బట్ ఇద్దరు పర్సన్స్ కంటే చిన్నగా ఉంటుంది. ఎందుకంటే రియర్ సీట్ అనేది మనం కూర్చున్నప్పుడు చాలా తక్కువ ఉంది, అండ్ ఈ గ్రాబ్ రైల్ పొజిషన్ కూడా నాట్ అప్ టు ద మార్క్. సో ఇది యాక్చువల్గా సింగిల్ పర్సన్కే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ బైక్ని తీసుకొని మనం టూరింగ్ వెళ్ళొచ్చా, సిటీలో వాడచ్చారంటే బేసిక్గా ఈ బైక్ అనేది సిటీ పర్పసే. ఎందుకు అని అంటే దీని రైడింగ్ పొజిషన్ ఏదైతుందో ఈ సిటీలో మీకు ఈజీగా లైక్ పవర్ కావాలి, ట్రాఫిక్ నుంచి ఈజీగా వెళ్ళిపోవాలంటే ఇలాంటి బైక్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే నేను రైడ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీని సీట్ ఏదైతుందో సీట్ అనేది కొంచెం హార్డ్ ఉంది. సో ఎక్కువసేపు ఒక 1 hour 2 hours రైడ్ చేయగానే కొంచెం మీకు బట్ దగ్గర పెయిన్ అనేది వస్తుంది. సో ఇది ఫస్ట్ టైం నడిపించినప్పుడు వస్తుంది అనుకున్నా, బట్ లాస్ట్ 2 to 3 days నుంచి నడిపినప్పటి నుంచి కూడా సేమ్ థింగ్ ఉంది. సో సీట్ అనేది యాక్చువల్లీ కొంచెం హార్డర్ సైడ్ ఉంది. ఇన్ కేస్ మీరు అది నెగ్లెక్ట్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ కుషన్స్ అనేది వాడాలి. సో ఎయిర్ కుషన్స్ కూడా ఎలా ఉంటాయో అవన్నీ నేను కింద వీడియో లింక్ ఇస్తాను, చూడండి. మీరు అవి యూజ్ చేసుకొని ఈ బైక్ మీద వాడితే మీకు కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది. బట్ స్టాక్ సీట్ మీద మీరు ఎక్కువసేపు రైడ్ చేస్తా అంటే మాత్రం డెఫినెట్లీ మీకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే 100% ఉంటుంది. సో ఇది నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. అండ్ ఇది కాకుండా ఇంకా నాకు ఈ బైక్తో రైడ్ చేసినప్పుడు ఏమనిపించింది అంటే ఈ బైక్ స్మూత్ అని అంటే మనకి దీని గ్రంట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో వేరే కంపెనీలో లైక్ పల్సర్స్ కానీ, టీవీఎస్ అపాచెస్ కానీ, సుజుకీలు చూసుకుంటే అవి ఏంటంటే ఇంజన్స్ కొంచెం ఇంత పవర్ ఉండవు, బట్ ఏంటంటే కొంచెం స్మూత్ ఉంటుంది. సో ఈ బైక్ వచ్చేసరికి ఇది చాలా అగ్రెసివ్ ఉంటుంది, చాలా గ్రంట్ నేచర్ ఉంటుంది. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం థ్రాటిల్ ఓపెన్ చేస్తారు కదా, మీకు ఆ స్మూత్నెస్ కాకుండా గ్రంట్ ఫీలింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సౌండ్ వినగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈ బైక్లో పవర్ ఉంది, ఇంకా కొంచెం స్పీడ్ వెళ్ళాలి అనే అలాంటి ఫీలింగ్ అయితే ఈ బైక్ తోటి వస్తుంది. అండ్ హీటింగ్ విషయానికి వస్తే బేసిక్గా ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. సో బేసిక్గా నన్ను పర్సనల్గా అడిగితే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యాక్చువల్ అవసరం లేదు. ఎందుకంటే నేను సిటీలో యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 7000 RPM కంటే ఎక్కువ నేను క్రాస్ చేయట్లేదు. సో 7000 RPM క్రాస్ ఎప్పుడు చేస్తామంటే ఓపెన్ రోడ్స్ ఉన్నప్పుడు, అలాంటి టైంలో మాత్రమే మీకు 7000 RPM క్రాస్ చేస్తే VVA యాక్టివేట్ అవుతుంది. సో VVA మీరు హయ్యర్ RPM మెయింటైన్ చేసినప్పుడు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కావాలి. బట్ ప్రాక్టికల్గా సిటీలో నేను నడిపినప్పుడు అయితే నాకు పెద్ద యూజ్ అయితే ఏం అనిపించలేదు VVAది. బట్ మీరు ట్రాక్ డేస్కి వెళ్తాము, మీరు పవర్ కావాలి, హైవేలో మీకు టాప్ స్పీడ్ చేసుకోవాలి, అలాంటి అప్పుడు మాత్రమే మీకు VVA యూజ్ అవుతుంది. అండ్ ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా అప్పుడే యూజ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ సిటీలో మీరు రైడ్ చేసుకున్నప్పుడు అయితే అంత అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే కొంచెం హీటింగ్ మీకు తెలుస్తుంటుంది అనమాట. ఎందుకంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అంటే ఫ్యాన్ ఉంటుంది కింద. సో ఫ్యాన్ ఆన్ అయినప్పుడల్లా మనకి హీట్ అనేది వస్తూనే ఉంటుంది లెగ్స్ దగ్గరికి. సో అదైతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. సో పర్టికులర్గా దీంట్లో 6 gears ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఏ బైక్లో కూడా 6 gears లేవు ఈ సెగ్మెంట్లో. ఇది ఇంకా R15 రెండిట్లో ఉంది. సో ఈ 6 gears అని అంటే మనం లో ఎండ్ నడిపిస్తాం కదా, లో ఎండ్ మనకు ఒక 4000-5000 RPM దగ్గరికి వచ్చినప్పుడే మనం గేర్స్ అనేది షిఫ్ట్ చేసుకుంటాం. సో హయ్యర్ రెవ్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా సిటీలో దొరకదు మనకి. సో ప్రాక్టికల్గా చూసుకుంటే ఆ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కానీ, VVA కానీ అంతగానం సిటీలో అయితే యూజ్ అయితే అవ్వవు. నేను ప్రాక్టికల్గా వాడినా కాబట్టి చెప్తున్నా. అండ్ ఇది కాకుండా ఇంకా ఈ ప్రైస్ రేంజ్లో మనకి ABS అనేది డ్యూయల్ ఛానల్ ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే 1,70,000 పెడుతున్నాం, బట్ సింగిల్ ఛానల్ ABS అనేది వస్తుంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే R15 తీసుకుంటే 2 ఛానల్ వస్తుంది. సో R15 ఈజ్ యాక్చువల్లీ వర్త్ ఫర్ ద ప్రైస్. బట్ ఇదైతే నాకు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది. బట్ అందరు ఎందుకు కొంటున్నారంటే దీని డిజైన్ ఏదైతుందో, సో డిజైన్ కాంపాక్ట్ ఉంది, నింబల్ ఉంది, సిటీలో ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, పవర్ ఉంది, టార్క్ ఉంది, మళ్ళీ బేసిక్గా 150cc. సో వాట్ యూ వాంట్, ప్రతి టెక్నాలజీ అయితే చాలా బాగుంది. సో నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే ప్రాక్టికల్గా ఆ ప్రైస్కి వర్తారా అంటే మాత్రం మీరు చూసుకోవాలి. ఎందుకంటే దీనికంటే ముందు ఆల్రెడీ నేను Yamaha FZ25 వీడియో చేశాను కదా, దాట్ ఈస్ అ బ్రిలియంట్ బైక్. నేను యాక్చువల్లీ షాక్ అయినా అనమాట ఆ FZ25 నడిపినప్పుడు. FZ25 ఈజ్ లైక్ 1,60,000, ఇప్పుడు ఇది 1,70,000. సో ఆ బైక్ కాస్ట్ తక్కువ ఉంది. నాకైతే ఆ బైక్ చాలా నచ్చింది. ఎందుకంటే ఆ బైక్ని లైక్ 10 స్పీడ్లో కూడా లైక్ సెకండ్ గేర్, థర్డ్ గేర్లో కూడా మూవ్ చేసుకోవచ్చు. ఆ బైక్ అసలు స్టాల్ కూడా అవ్వట్లేదు. సో దట్ ఈస్ వెరీ నైస్. అసలు ఆ బైక్ నడిపించినాక నాకు లైక్ దీని మీద అంత పెద్ద ఇంప్రెషన్ ఏం రావట్లేదు. దట్ ఈస్ దాట్ బెటర్. సో ఇంత నేను చెప్తున్నా అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. లైక్ నేను ఎన్ని బైక్స్ నడిపి ఉంటాను కదా, ఇన్ని బైక్స్ రైడ్ చేసినప్పటికీ నాకు Yamaha FZ25 ది బెస్ట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో 1,60,000లో మీకు డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. అండ్ ఏంటంటే లో టు మిడిల్ ఎండ్ దాంట్లో బాగుంది. ఈ బైక్లో ఏంటంటే లో ఎండ్ నుంచి టాప్ ఎండ్ వరకు టోటల్ పవర్ రెవ్ రేంజ్ డెడ్ ఎండ్ వరకు మీకు ఫుల్ పవర్ వస్తుంది. సో అదే మెయిన్గా డిఫరెన్స్. అండ్ ఇంకా మైలేజ్ గురించి కూడా మాట్లాడుకుంటే ఈ బైక్ మైలేజ్ నాకైతే
41-42 ఆ రేంజ్లో వచ్చింది, అంటే మనం ఇచ్చే యాక్సలేషన్కి. సో ఈ బైక్స్ జనరల్గా తీసుకొని స్లోగా వెళ్ళాలంటే యాక్చువల్గా అనిపించదు. ఇలాంటి బైక్ నడిపినప్పుడు ఆబ్వియస్లీ యూ వాంట్ ఓపెన్ ద థ్రాటిల్. సో థ్రాటిల్ ఓపెన్ చేసినప్పుడల్లా కొంచెం మీరు పవర్ అనేది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం ఫ్యూయల్ కన్జంప్షన్ వస్తుంది. సో నేను రైడ్ చేసినప్పుడు నాకైతే 40-42 వరకు అంత వచ్చింది మైలేజ్. ఇంకా కొందరికి ఎక్కువ మైలేజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం 80 స్పీడ్ బిలో 80లో నడిపించుకుంటే కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. బట్ కొంచెం మీకు యాక్సలేషన్ ఎక్కువ ఇచ్చుకుంటూ దీంట్లో ఉన్న VVA యాక్సలేషన్ కావాలి, ఆ పవర్ మొత్తం చూడాలంటే డెఫినెట్లీ మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. ఒకటి బెస్ట్ పార్ట్ ఏంటంటే దీంట్లో ఉన్న టైర్స్. సో ఫ్రంట్లో మీకు 100 సెక్షన్ వస్తుంది, రియర్ 140 సెక్షన్ వస్తుంది. అండ్ టైర్స్, బ్రేక్స్ రియల్లీ అమేజింగ్. ఇలాంటి బ్రేక్స్ నేను వేరే ఏ బైక్లో చూడలేదు ప్రజెంట్ ఉన్న కాంపిటీటర్లో. సో టీవీఎస్లో తీసుకున్నా కానీ నాట్ అప్ టు ద మార్క్, ఒకవేళ సుజుకి కానీ ఏవి తీసుకున్నా కానీ దీంట్లో ఉన్నంత బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ అనేది రాదు. హోండా ఈజ్ యాక్చువల్లీ గుడ్, బట్ దీని అంత అయితే కాదు. సో బ్రేక్స్ వైజ్ దీనికైతే 10 out of 10 ఇస్తాను నేనైతే, ఎందుకంటే ఆ కాంపిటీషన్లో కంపేర్ చేసుకుంటే. టైర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ట్రాఫిక్లో మీరు లిటరల్గా ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, కాన్ఫిడెన్స్ ఈ బైక్లో చాలా వస్తుంది. సో ఇదైతే నేనైతే అబ్జర్వ్ చేసింది. రియర్ ABS లేదు, బట్ స్టిల్ వీల్ అనేది లాక్ అవ్వట్లేదు. సో బ్రేక్స్ వైజ్ వెరీ గుడ్. అండ్ ఇంకోటి డౌన్ సైడ్ ఏంటంటే దాంట్లో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది కదా ఇది. సో ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ నాట్ అప్ టు ద మార్క్, నైట్ టైం అంత విజిబిలిటీ లేదు. సో మీరు కావాలనుకుంటే మీరు అడిషనల్గా ఆక్సిలరీ లైట్స్ అనేది వేసుకోవాలి. అండ్ ఇంకోటి ఈ మిరర్స్ ఉన్నాయి కదా, ఈ మిరర్స్ కూడా నో యూజ్, వేస్ట్ ఆఫ్ దిస్. మీరు ఆఫ్టర్ మార్కెట్ వేరే మిరర్స్ వేసుకోండి, కొంచెం పెద్ద సైజు, అవి మీకు వెనకాల కూడా కనిపించవు, జస్ట్ ఫర్ లుక్ పర్పస్ అంతే. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీకు ఈ రియర్ ఉన్న గ్రాబ్ రైల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రాబ్ రైల్స్ ఇవన్నీ తీసేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టైల్ టైడ్ ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ఈ బైక్ది లుక్ అనేది ఇంకా కొంచెం అగ్రివేట్ అవుతుంది, ఇంకా చూడడానికి బాగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ బైక్ ఎందుకు ఎక్కువ మంది కొంటున్నారు అండ్ ఈ ప్రైస్కి అంటే, నేను ఇందాక చెప్పాను కదా, దీని లుక్స్, దీని నింబల్నెస్ అండ్ ఏంటంటే అట్రాక్షన్. సో చాలామందికి ఈ MT-15 అనగానే లైక్ ఆ డిజైన్ కానీ అదేంటంటే మన స్టూడెంట్స్కి చాలా ఇష్టం ఉంటుంది అనమాట ఈ బైక్. సో ప్రైస్ ఎంతోనా కానీ లుక్స్, డిజైన్ దీనికి ఎక్కువ మంది లైక్ పెట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ పవర్, సో దీంట్లో ఉన్నంత పవర్ వేరే బైక్లో లేదు. R15 అంటే అది టోటల్ లీనింగ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి R15 కొనని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ బైక్ని తీసుకుంటారు. సో దిస్ ఈజ్ నేకెడ్, దట్ ఈజ్ యాక్చువల్లీ కొంచెం ఫెయిడ్ స్పోర్ట్ వెహికల్. సో బేసిక్గా డిఫరెన్స్ అయితే అదే, ఇంకా అంతకంటే ఈ బైక్లో ఇంకా చెప్పాలంటే ఇంకా మీకు రైడ్ చేస్తూ చూపిస్తేనే మీకు ఈ బైక్ది పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. సో VVA ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, సస్పెన్షన్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ రైడ్లో చేసి చూపిస్తేనే తెలుస్తుంది. ఇంతకుముందు నేను చేసిన వీడియోలు ఏంటంటే నేను టోటల్గా లైక్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను చూపించలేదు. ఇప్పుడు బైక్ నాది ఉంది కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో చేసి చూపిస్తాను. సో దాంట్లో మీకు దీని పవర్, యాక్సలరేషన్ ఎలా ఉంది అండ్ బ్రేక్స్ కానీ సస్పెన్షన్ ఇవన్నీ రియల్ టైంలో ఎలా ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ MT-15. సో ఈ బైక్ ఎవరు కొనాలో చెప్పాను కదా, మీకు పవరే మెయిన్ కావాలి, డిజైన్ కావాలి అండ్ యమహా ఇంజన్ లైఫ్, సో ఇలాంటి కావాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. బట్ నాకు డ్యూయల్ ఛానల్ ABS కావాలి, ప్రైస్ తక్కువ ఉండాలి, తక్కువ ప్రైస్లో USD రావాలి, ఇలా అంటే ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ బైక్లో లేవు. ఏంటంటే మీకు పవర్, డిజైన్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రమే మీరు యమహా MT-15కి వెళ్ళండి. ఆర్ ఎల్స్ ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉంది. ఇన్ కేసు ఫ్యూచరిస్టిక్ బైక్ వెళ్తానంటేనేమో మీకు 1,60,000కి FZ25 వస్తుంది. ఇన్ కేసు ఇంకా తక్కువలో కావాలంటే యమహా FZX ఉంది, న్యూ వేరియంట్. ఇంకా అది కాకుండా లైక్ ఫ్యామిలీ పర్పస్ అవన్నీ వాడుకోవాలనుకుంటే యమహా FZS కూడా ఉంది. సో యమహా ఇంజన్స్ ఏమన్నా కానీ లైక్ లాంగ్ లైఫ్ వస్తాయి ఇంజన్స్, చాలా రిలయబుల్ ఉంటాయి అండ్ సర్వీస్ కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు. ఈ MT-15 అండ్ R15 ఈ రెండు మాత్రమే చాలా పవర్ఫుల్, బట్ వేరే FZ కేటగిరీలు ఉన్నాయి కదా అవన్నీ కొంచెం పవర్ తక్కువ ఉంటాయి. సో అదైతే 100% నేను చెప్పగలుగుతాను. దీస్ 2 బైక్స్ ఆర్ డిఫరెంట్, దీస్ ఆర్ లిక్విడ్ కూల్డ్, దే ఆర్ ఆయిల్ కూల్డ్ అండ్ ఎయిర్ కూల్డ్. అయితే MT-15 గురించి ఎందుకు ఎక్కువ మంది MT-15 కొంటున్నారు అంటే బేసిక్గా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్సే ఉండొచ్చు. వీటి వల్లనే పబ్లిక్ కూడా చాలా కన్సిడర్ చేసుకొని ఈ బైక్ కొనుక్కుంటారు అనుకుంటా. సో నేను చెప్పిన పాయింట్స్ కూడా మీకు వ్యాలిడ్ అనిపిస్తే లైక్ మీకు కూడా నేను చెప్పిన పాయింట్స్ మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయి అండ్ అవే ఫీచర్స్ మీకు కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ MT-15. నేను షోరూమ్ డీటెయిల్స్ కూడా కింద ఇస్తాను, మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు బైక్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ రెఫరల్ చెప్పుకొని మీరు ఏమైనా బుక్ చేస్తే మీకు బెస్ట్ డీల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అవర్ ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మన ఛానల్ గురించి. ఇంకా ముందు చాలా వీడియోస్ డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటాయి. సో డూ సపోర్ట్, డూ షేర్ అవర్ ఛానల్. కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID Ravikiran Kasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ Ravikiran సైనింగ్ ఆఫ్.